స్పష్టంగా చెప్తున్నా. డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. సీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? రాజకీయ పార్టీ ఆలోచన లేదని అభిజిత్ క్లారిటీ ఇచ్చారు. మరి దేశవ్యాప్తంగా విస్తరణ ప్రణాళిక, యువత ఉద్యమానికి కొత్త దిశ ఇస్తారా? కేవలం ప్రెషర్ గ్రూప్గానే కంటిన్యూ కావాలనుకుంటున్నారా? కాకలు తీరిన నేతలతో సహా దేశమంతా జెన్సీ వైపు చూసేలా చేసి సీజేపీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఫుల్ టైం పొలిటికల్ పార్టీగా అవతరించేలా వ్యూహాలు పన్నుతోందని ఊహాగానాలు ఎన్నో షికారు చేశాయి. కానీ వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ సరికొత్త ప్రకటన చేశారు సీజేపీ సారథి అభిజిత్ దీప్కి. రాజకీయ పార్టీ ఆలోచనే లేదని క్లియర్ కట్ గా చెప్పేశారు. విద్యారంగం, యువతకు ఉపాధి అవకాశాలు సహా అవినీతి నిర్మూలనపై ఇక సీజేపీ ఫైట్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు దీప్కి. ప్రస్తుతానికి సీజేపీ ఒక ప్రెజర్ గ్రూప్ గానే కొనసాగుతుందన్నారు. దేశానికి ఇప్పుడు కావాల్సింది ఎన్నికల వెంట పరిగెత్తే ప్రత్యామ్నాయం కాదు, అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే ప్రజా ఉద్యమం కావాలన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే యువతను ఏకతాటిపైకి తేవడమే సీజేపీ టార్గెట్. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ను పెంచుకొని బలగాన్ని సమకూర్చుకోవాలని చూస్తోంది. మరి ఇదంతా ఎన్నికల ముంగిట్లో రాజకీయాల్లో ఎంట్రీ కోసమే అనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఒక ఎలక్షన్లోకి రాకుండా కేవలం ప్రెషర్ గ్రూప్ గా సీజేపీ తన ఉనికిని చాటుకోవడం, ప్రెషర్ గ్రూప్ గా లాంగ్ టర్మ్ పనిచేయడం సాధ్యమేనా? అండ్ అభిజిత్ దీప్కేని, కాక్రోచ్ పార్టీని ఎప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే, జంజీ నుంచి ఆదరణ ఉండాలంటే ఇదే ఉత్తమమైన నిర్ణయం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. పొలిటికల్ పార్టీ కింద కన్వర్ట్ కాకూడదు అని. పొలిటికల్ పార్టీ కింద ఎప్పుడైతే కన్వర్ట్ అవుతారో అక్కడ పదవుల కోసం, అధికారం కోసం ఒకరి మధ్య ఇంకొకరికి ఆధిపత్య పోరు మొదలవుతుంది. అప్పుడు విచ్ఛిన్నం అయిపోతుంది. ఏదైతే పర్పస్తో, ఒక మంచి పర్పస్తో కాక్రోచ్ పార్టీ పుట్టిందే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక చిన్న కామెంట్, మీరు బొద్దింకల్లాగా బతుకుతున్నారు అన్న కామెంట్లోంచి ఆ పార్టీ ఇన్స్టాగ్రామ్లో పుట్టి, అది ఒక చిన్న వ్యంగ్యంగా పుట్టి చివరికి ఈరోజు దేశాన్ని ఊపింది. ఇంకా కేంద్ర మంత్రిని రిజైన్ చేయించే స్థాయికి లేదు. ఎందుకు అంత బలం వచ్చిందంటే, మీరు ఎంచుకున్న కాజ్ ఏదైతే ఉందో అది మంచిది కాబట్టి. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి మీరు ఎంచుకున్న ఆ కాజు మంచిది కాబట్టి ఎంటైర్ జంజీ యూత్ అంతా మీ వెంట కలిసి నడిచారు. రేపు ఎప్పుడైతే మీరు పార్టీ కింద కన్వర్ట్ అవుతారో, మీరు కేవలం ఇన్నాళ్ళు చేసిందంతా కూడా కేవలం పదవుల కోసం, అధికారం కోసమే అనే ఆ అంశం జనాల్లోకి వెళ్తే ఏ ఒక్కరు కూడా కాక్రోచ్ పార్టీ వైపు కలిసి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు తీసుకున్న స్టాండ్ ప్రెజర్ గ్రూప్ కిందే ఉండాలి. ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలని నిలదీయాలి. కేవలం ఒక నీట్కో, ఒక ఢిల్లీకి సంబంధించిన ఇష్యూసే కాకుండా తెలుగు రాష్ట్రాలకు కూడా రావాలి. ఇక్కడ కూడా బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ కాక్రోచ్లన్నీ ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున, లేకపోతే విజయవాడ నడిబొడ్డున కూడా ఇక్కడ ప్రభుత్వాలు కూడా నిలదీయాలని ఆశిస్తున్నాం. రాజకీయ పార్టీ పెట్టాలంటేనేమో ధనం కావాలి, ఇట్లా ప్రెజర్ గ్రూప్గా ఉండాలంటే జనం కావాలి. ఇప్పుడు జనం కావాలంటే మీరు జనంలోనే ఉండాలి. ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ఉద్యమం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సెస్ అయింది కాబట్టి వీళ్ళు అంతా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా వెళ్ళే అవకాశం కొడుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పెడతారు. అతిపెద్ద సక్సెస్ సాధించారు కాబట్టి బ్రహ్మరథం పడతారు. ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ ఏమున్నాయి, రాష్ట్రం వారీగా ఇష్యూస్ ఏమున్నాయి, జిల్లా వారీగా ఇష్యూస్ ఏమున్నాయి, ఇక్కడ ఒక క్యాడర్ని తయారు చేసుకొని, ఇప్పుడు మరీ పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాలంటే ఒక ఫోన్ చాలు, ఒక పోస్ట్ చాలు, అట్లా అయిపోయింది సిచ్యువేషన్. కాబట్టి పెద్ద ధన సమీకరణ అవసరం లేదు. కాబట్టి జన సమీకరణ ఎంచుకొని, జనాల్లోకి ఎంచుకొని, జనాలు దేనికి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు, మధ్యతరగతి దేనికి ఇబ్బంది పడుతున్నది, రైతులు దేనికి ఇబ్బంది పడుతున్నారు, ఇంకా విద్యార్థులకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమస్యల అన్నిటి మీద పోరాటం చేస్తే కాక్రోచ్ జనతా పార్టీకి మంచి జనాల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఎస్, నిన్నటి దాకా మనం ఏమనుకున్నామంటే సీజేపీ ఏమైనా కొత్త రాజకీయ పార్టీగా అవతరించిపోతుందా అనే ఒక క్వశ్చన్ ప్రజల్లో ఉండేది కదా. దానికైతే ఒక క్లారిటీ వచ్చింది, రాజకీయ పార్టీగా ఉండట్లేదు. నిజంగానే మంచి ఉద్దేశం. ఎందుకంటే మనకి తెలుసు, ఆప్ ఎంపీ రాఘవ్ చిద్దా పార్లమెంట్లో ఉన్నారంటే ప్రజల గురించి పోరాటం చేసేవారు, ప్రజల గురించి క్వశ్చన్ చేసేవారు. మిగతా ఎంపీలందరినీ పక్కన పెడితే రాఘవ్ చద్దా చేసేటువంటి ఒక్కొక్క పాయింట్ అధికార పార్టీలో షేక్ చేసేదన్నమాట. ప్రజలు అంత పాయింట్ ఉండేది. ఆయన చేసేటువంటి రీఛార్జ్ సంబంధించి కానీ వగర వగర ఏదైనా సరే ప్రజా సమస్యలే, ప్రజలు అడుగుదాం అనుకున్నటువంటి పాయింటే యాజ్ ఎంపీగా ఆయన పార్లమెంట్లో చెప్పేవారు. ఏదైతే బీజేపీకి వచ్చారో ప్రజల్లోకి ఇంత వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే అధికార పార్టీలో జాయిన్ అయ్యారు, ఆయన ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు అనేది. సో ఆ విధంగా ఉంటుంది. మీరు ప్రెజర్ పార్టీగా ఉంటేనే ప్రజా సమస్యల మీద కొట్లాడే అవకాశం ఉంటుంది. మీరు హైదరాబాద్లో కూడా పెట్టారు సభ, కాకపోతే అది కూడా నీట్ ఎగ్జామ్ గురించే పెట్టారు. ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ, ఈ రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ గురించి కానీ కాదు. ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దాని గురించి ముందుకెళ్ళండి. ప్రజలు ఇంకాస్త మేనేజ్ వస్తుంది. ప్రజలు ఎప్పుడు మా రాష్ట్రానికి, మా ప్రాబ్లం గురించి సీజేపీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కొట్లాడుతుంది అనే విధంగా ఈ పార్టీ ప్రెషర్ పార్టీగానే ముందుకెళ్లాలనేది నేను కూడా కోరుకుంటున్నాను. ఎస్, ఈ సందర్భంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎన్నికలకు దూరంగా ఉండి రాజకీయ ప్రభావం చూపించగలదా అంటే
ఖచ్చితంగా చూపించగలరు. ప్రజల మద్దతు అప్పుడే ఉంటుంది. రాజకీయ పార్టీగా కన్వర్ట్ అయితేనే ప్రజల మద్దతును మీరు కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఇది ఇవాల్టి DNA డైలీ న్యూస్ అనాలి.